బ్రాంచ్ కార్డ్ వచ్చినాం ఇక్కడే అందరు ఇప్పుడు లోపల పోతున్నారు మెల్లగా. నేను రెస్టారెంట్లో చూసినా ఎట్లా అనిపిస్తుంది నాకు దరిద్రంగా కనిపిస్తున్నాయి, ఆయనకేమో మంచిగా కనిపిస్తుంది. హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే ఎట్లయినా ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి కదా మాకు, సెమ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ 4 అయిపోయినాయి. ఆ బ్లాగ్ ఏం తీయలే, ఈరోజు అయితే తీస్తున్నా. ఈరోజు అయితే ఈఎస్ ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్. అది లైట్, మొత్తం పొల్యూషన్ గురించి రాయాలి, ఎన్విరాన్మెంట్ గురించి రాయాలి దాంట్లో, అందుకని లైట్. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉంటే సెమ్ అయిపోతుంది, 3rd సెమ్ మొత్తం. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోతా. టైం అయితే 11:30 అట్లా అవుతుంది. 1 o'clock అయితే ఎగ్జామ్. మెల్లగా పోయి ముచ్చట్లు పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. గైస్, కాలేజ్కి అయితే వచ్చేసిన. ఈరోజు కొంచెం నెత్తిన వస్తున్నట్టుంది. ఇక బస్సులు అయితే కడుగుతారు, కొత్త బస్సులు తెచ్చిరుగా కడుగుతారు, స్టార్ట్ అయినాయి కొత్త బస్సులు. ఇట్లా మా వాళ్ళు అయితే ఈ బ్లాక్లో ఉన్నారు. కొంచెం సేపు అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అంతే. బస్సులు మొత్తం నీట్గా ఉంచుతారు కొత్త బస్సులు అని, అట్లుంటుంది కాలేజ్తో. చూడండి ఎంత పక్కన పోయి కూర్చొని చదువుకుంటారు చూడండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ ఇది, దానికి ఎట్లా 35 కొడుతుంది చూడండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈడు ఇట్లా అంతే, వీడితో ఎందుకు వచ్చాను కూడా. పని పాట ఏముండదు, ఇంట్లో చదవంట అంటే చదవరు. పొల్యూషన్ గురించి తెలియదు అంట భయ్యాకి. పొల్యూషన్ అంటే పాపులేషన్ అంటాడు మా వాడు. నీకు తెలియదురా, ఏలుముద్దురా, ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఇక్కడ వచ్చి చెప్పరారు, ఇక్కడ వచ్చి మాట్లాడు. ఇక్కడ రారా, మళ్ళా ఎవరు రావట్లేడు. ఇక్కడ రారా అంటే అవ్వట్లే అంతని. విండో మంచిగా ఉందా? సో ఎందుకో ఎగ్జామ్కి జల్లి పోవాలని జల్లి వచ్చేసినాం, కానీ ఇక్కడనే కూర్చోరు మా వాళ్ళు. 20 minutes ఉంది ఇంకా ఎగ్జామ్కి. మా వాడు రివిజన్ అయితే చేసుకుంటుండో, నైట్ మొత్తం చదువుకుందంట. పోదాం మా ఫ్రెండ్గా మాకు దోస్తులు ఇట్లా వెయిట్ చేస్తారు, అలా కాడు వాళ్ళు కొంచెం సేపు అయితే. మా వాడు చూడండి రివిజన్ ఎట్లా చేస్తున్నాడు, చాట్ GPT నేను మొత్తం నువ్వు పైన నోకి ఇంకా చాలా ఇదే నేను రివిజన్ చేస్తున్నా. ఏం చెప్తున్నావు? రివైజ్. జాలి లెక్క వేసుకొని వచ్చిండు, ఏం జాలో తెలియదు ఇది. అయితే నాకేంద్రా పోయి శరద్ బాయ్ అంటారు. పెన్నులు లేకుండా వస్తారు కాలేజ్కి, ఎందుకు వస్తారో తెలియదు. పెన్నులు అడుక్కోవడానికి వస్తారు భయ్యలు అని. పాసా భయ ఏంది ఈయన కాయిసి భయ్య కాయిసి ఆర్టికల్స్ అన్నీ నేర్చుకుంటుండు. పోయినసారి మాకుండే, ఈసారి ఇలాగ ఉంది. మాకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. మొత్తం ఈ ఎయిర్ బ్లో అవుతుంది, ఎట్లా బ్లో అవుతుందో ఇట్లా రాయాలి మేము అక్కడ పోయి. చెట్టు అరే మీకు అయిపోయిందా ఈసీ ఈఎస్? సరే మాకుంటే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. గాయస్, ఎగ్జామ్ హాల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఎగ్జామ్ హాల్ అదే ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్డ్ వచ్చినాం. ఇక్కడే అందరు ఇప్పుడు లోపల పోతున్నారు మెల్లగా. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఫుట్బాలర్ ఇక్కడనే ఉన్నాడు భయ్య, వీళ్ళకి ఏం ఎగ్జామో తెలియదు. మేమైతే ఇప్పుడు బ్యాగులు ఇక్కడ పెట్టేసి. అవునా? షూస్ రే చెప్పులు ఏం కాదు, చెప్పులు వేసుకుంటే ఏం కాదు. చెప్పులేనా? సరే ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. స్ట్రిక్ట్గా చేస్తారు మొత్తం కాలేజీలో అయితే. కాలేజ్ నుంచి అయితే వచ్చేసిన. కాలేజీలో అయితే బ్లాగ్ తీయడం అయితే మర్చిపోయినా, రాసిన తర్వాత ఎగ్జామ్ అయితే మంచిగా రాసేసిన. ఇప్పుడైతే బయటికి అయితే నేను మా అన్న పోతున్నాం. ఇదిగోండి మాకు దింపేసి అటు నుంచి అటు పోతాం. లిల్లీ పోతా. ఇప్పుడు మమ్మీ దగ్గర పోదు, రోజు మొత్తం మమ్మీ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడేమో మమ్మీ దగ్గర పోవట్లే ఆమె. పో అదో పోతలే దింపే ఆమెకి. పోదాం. ఇప్పుడైతే ఆమెకు దింపేసి వెళ్ళిపోతాం. నవ్వుతుంది. బాయ్ చెప్తుంది. దింపేసినాం. ఇప్పుడైతే జూడియోకి వచ్చినాం టైంపాస్కి, నేను మా అన్న. ఏం కొనేది లేదు కానీ ఏదో టైంపాస్ కోసం వచ్చినామంటే ఏదో టైంపాస్కి చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ టైంపాస్ అయినా అవుతుందని, ఇంట్లో కూర్చొని ఏం పని పాట లేకుండా ఉండద్దని ఇక్కడ వచ్చేసినాం. ఈరోజు ఎట్లయినా జాబ్ లేదు అంతే కదా. చూద్దాం కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చినాయని వచ్చినాం. క్రేజీ ఉన్నాయిలే, మంచిగా ఉన్నాయి. 300 ఇవి, చూడాలి ఎట్లుంటుందో.
మా అన్న వేసుకోండి ఎట్లుందో చూసుకుంటాడు. చూడాలి ఎట్లుంటుందో. మంచిగానే ఉంది, డిజైన్ ఇట్లా మంచిగా ఉంది. చెప్పులు ఇట్లా నాకు దరిద్రంగా కనిపిస్తున్నాయి, ఆయనకేమో మంచిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన లెగ్స్ తెల్లగా ఉన్నాయి, నా ఏమో కర్రగా ఉన్నాయి, అంతే కదా. ఏమో బ్లాక్ ఉన్నాయి కదా ఇది, అందుకనే ఇంత డార్క్ అనిపిస్తుంది. ఆయన వేసుకో, నువ్వు ఒకసారి వేసుకో. అది ఆయన కాలు పెట్టంగానే ఎంత మెరిసిపోతున్నాయి చూడండి. అవును, ఆయనకి నాకు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. కలర్ వల్ల ఇది నాకు ఎక్కువ సెట్ అవ్వట్లే, ఆయనకు సెట్ అవుతుంది. ఇది ఇప్పుడైతే అక్కడ ఏంటి జూడియోకి పోయేసి అయితే వచ్చినాం. ఇక్కడైతే షోర్మా అయితే తీసుకుంటున్నాం నార్మల్గా. ఇవ్వండి షోర్మా అయితే తీసుకుంటున్నాం. మా అన్నేమో చాట్ తీసుకుంటాను. ఆయన చాట్ తింటాడంట, ఈరోజు చికెన్ తిన్నాడు ఆయన, అందుకోసం చాట్ తింటున్నాం. నేను షోర్మా తింటున్నాం, చికెన్ షోర్మా విత్ సలాడ్స్. ఇక ఇక్కడనే ఉన్నాయి రేట్స్. సో తింటుండు ఆల్రెడీ. ఎంత జల్లు అయిపోయింది అనేది రెడీ. ఎట్లా ఉంది టేస్ట్? అది స్వీట్ ఉందా లేకపోతే కారం ఉందా, స్పైసీ? నార్మలా? అట్లా అంటే మనకు నచ్చకపోతుండే అది తింటే, నేను అందుకనే ఇది తీసుకోలే. ఎందుకంటే మనకు మొత్తం తింటే స్పైసీ ఉండాలి, ఇంకా మసాలా ఉండాలి, అట్లని షవర్మా తీసుకుంటున్నా. షవర్మా అయితే తింటున్నా. షవర్మా అంత మజా రావట్లేదు, కాలేజ్ ముంగట ఉన్నట్టు రావట్లేదు ఇక్కడ. నార్మల్ అనిపిస్తుంది, ఏదో తిన్నామంటే తిన్నాం, కొంచెమే టేస్ట్ ఉంది. కాలేజ్ కాడ అయితే క్రేజీ ఉంటుంది టేస్ట్, అంత అనిపించట్లేదు. నైట్ అయితే అయిపోయింది, వచ్చేసినాంగా. నేనైతే కొత్త రెసిపీ అయితే తయారు చేసిన. అంటే అక్కడిక్కడ చూసినాం, మేము తిన్నాం. పైనాపిల్ ఉంటుంది కదా, అది కారంలో పెట్టిస్తారు కదా రెస్టారెంట్లో, అట్లా ట్రై చేద్దామని ట్రై చేసిన. ఇవ్వండి, ఇది మొత్తం కారం, ఇంకా దాంట్లో ఏంది ఉప్పు వేసిన, ఇంకా నిమ్మకాయ కొంచెం వేసిన. ఇవ్వండి పైనాపిల్, ఇది పైనాపిల్ మీద వేసుకొని తింటే ఎట్లుంటుందని నేను ట్రై చేసిన ఆల్రెడీ. మంచిగానే ఉంది, మస్తు అనిపిస్తుంది. మీరు గిట్లా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు మా అన్న నేను ఇద్దరం ట్రై చేస్తాం చూడండి. పోయి ఆయన ఏమో తినని అంటుండు, కానీ మస్తు అనిపిస్తుంది అది తింటే. నిమ్మకాయ కొంచెం పిండుకొని తినాలి దాని మీద, ఇంకా హైలైట్ అనిపిస్తుంది. కొంచెం పిండినావా? ఓకే, పిండేసినావు కదా, దీని మీద అదే కారంది, కారం కారం. ఇంతవన్నీ ట్రై చేస్తున్నావు. నేను రెస్టారెంట్లో చూసిన అన్న. తిను మస్తు ఉంటుంది. నా మీద ప్రయోగాలు కాదు, నేను తిన్నా, నేను నిజంగానే తిన్నా. నువ్వు ట్రై చేయంటున్నా, కానీ క్రేజీ ఉంటుంది. అది నిమ్మకాయ పిండుకొని తింటేనే క్రేజీ అనిపిస్తుంది. నువ్వు తిను నిజంగా. నేను రెస్టారెంట్లో తిన్నా అట్లానే. ఎట్లా అనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. అరే మంచిగా లేదా? ఘాట్ ఉందా? అరే మంచిగా ఉంటుంది. కారం ఘాటు ఉంది కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది, అది ఎక్కువ ముంచేసినావు. నిమ్మకాయ పిండుకో. అరే నిమ్మకాయ పిండుకో అంటే కానీ మంచిగా ఉంది, టేస్ట్ అయితే మంచిగా అనిపించట్లే, కొత్తగా అనిపించట్లే. అదే డిఫరెంట్ ఉందా లేదా? అదే నేను రెస్టారెంట్లో తిన్నా, కానీ మా కారం ఏమంటారు రుబ్బిపించినాం మేము. కారం ఇంట్లో రుబ్బిపిస్తారు కదా, అట్లా రుబ్బిపించినాం. ప్యాకెట్ కారం ఉంటే కరెక్టే సెట్ అవుతుంది. మీరు ఇట్లా ట్రై చేయండి. నిమ్మకాయ, సాల్ట్, ఇంకా కారం, అంతే. కానీ పైనాపిల్ మీద అయితే నిమ్మకాయ పిండుకొనే తినండి. పిండుకోకుండా తిన్నారు అనుకో మీరు, కొంచెం మనకి స్వీట్ తింటున్నట్టు అనిపిస్తుంది కదా, సడన్గా కారం అనిపిస్తుంది కదా, దానివల్ల ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ టేస్ట్ అయితే కొత్తగా ఉంటుంది, పక్కా చెప్తున్నాను. కారం కొంత ఈడ మండుతుంది, అందుకే కాఫర్స్ మనకి. ఎందుకంటే ఈ కారం అయితే మాదైతే ఘాటుకుంది, అందుకనే అంత దగ్గుతుండే ఆయన. ఇది ఆయననే ట్రై చేస్తుండే, ఇప్పుడు దాకా ఆయన ట్రై చేయకపోతుండే. నిమ్మకాయ ఎక్కువ విండుకొని తినాలి, అంటే స్పైస్ ఎక్కువ వద్దంటే. అండ్ టేస్ట్ అయితే కొత్తగా ఉందా లేదా? డిఫరెంట్ ఉంది, మంచిగా ఉంది. అండ్ నవ్వుతూ నిజంగా చెప్పు, మంచిగా ఉందా లేదా? మంచిగా ఉంది. నేను ఎందుకంటే నేను రెస్టారెంట్లో పోయినాం, ఒక రెస్టారెంట్లో పోయినాం మేము. నిజంగా బాగుందా? నిజంగానే అక్కడ మంచిగా ఉండే, ట్రై చేసినా. కానీ ఇంత కారం అంటే అలా కారం ఏమో కొంచెం లైట్ ఉండే, మాకు కొంచెం ఘాటు కారంగా. ఇంట్లో కారం అయితే ఘాటు ఉంటుంది,
దాంట్లో సాల్ట్ వేయరు కాబట్టి అట్లుంటుంది ఇది. అది మనం బయట మార్కెట్లో మిరపకాయలు కొనుక్కొని బయట రుబ్బిపిస్తాం, ఇది అందుకే ఇంత ఘాటు ఉంది. బయట షాప్లో కొనేది అంత ఘాటు ఉండదు. అది బయట షాప్లో కారం యూజ్ చేయండి, ఇంకో ట్రై. కానీ మంచిగా ఉందని ఆయన తింటుండు. అవలాడు రీల్స్లలో చూసి చూసి ఏడెన్నో రీల్స్లలో చూసిండు, అది చూసి ట్రై చేస్తుండే. అట్లానే రియల్ లైఫ్లో చూసిన నేను. ఏడా రెస్టారెంట్లో మేము తినడానికి పోయినాముగా, అక్కడ ఆయన పక్కన పెట్టిండు, బిర్యానీ పక్కన సులాన్స్ పక్కన పెట్టిండు. అనుకున్నా ఏదరా పిచ్చోళ్ళారా అనుకున్నా. తిన్న తర్వాత తెలిసింది టేస్ట్ ఏమో డిఫరెంట్ వచ్చింది, అట్లా ట్రై చేసిన. కొత్త కొత్త ఏవో ట్రై చేస్తుండు. క్రేజ్ అనిపిస్తుంది లోపలైతే. పిచ్చోడి ఏడికెళ్ళి రీల్స్ చూసి ట్రై చేసింది ఈడ. తాకుతాం లెమన్ నోరుకి, అది క్రేజీ అనిపిస్తుంది. ఇంకా కారం ఘాటు ఉండడం వల్ల ఇదంతా మండుతుంది, నోరులో మండుతుంది.